హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం తీసిన వీడియో అండి. సోమవారం రోజు పూజ చేసుకుంటాను కాబట్టి ఈరోజు దేవునికైతే నైవేద్యంగా సేమియాలైతే చేస్తున్నాను. సేమియా పాయసం చేస్తున్నాను. ఇంక పూజ రూమ్‌లో అయితే పూజకైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి అయితే నైవేద్యం కోసం అయితే సేమియాలైతే చేస్తున్నాను. సేమియా పాయసం. ఫస్ట్ అయితే సేమియాలైతే వేయించుకుంటున్నాను. ఫస్ట్ నైవేద్యం చేసి దేవునికి పెట్టి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి పిల్లలకు టిఫిన్ కానీ వంట కానీ అయితే చేస్తాను. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే పనులన్నిటివైతే మెల్లిగా చేస్తున్నాను. లేదంటే 6:30, 7 లోపల నా పూజ కంప్లీట్ అయిపోయేది. ఈరోజు కాస్త లేట్ అయిపోయింది. సేమియాలు అవి చేద్దామనేసరికి, నైవేద్యం పెడదామనేసరికి, అందులో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పనులన్నిటివైతే మెల్లిగానే చేస్తున్నాను. సేమియాలు అయితే ఫస్ట్ అయితే వేయించుకున్నానండి. నెయ్యి వేసి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత వాటర్ అయితే వేసి వాటర్లో సేమియాలను అయితే బాగా ఉడకపెట్టేసుకుంటాను. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే సేమియాలు వాటర్లోనే ఉడికిపోతాయండి. పాలేసిన తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టేసుకుంటాను అంతే. ఇలా కొద్దిగా అయితే వాటర్ ఉంది. వాటర్ మొత్తం వెళ్ళిన తర్వాత ఇందులో అయితే చక్కెర వేస్తాను. మనకు తగినంత చక్కెర అయితే వేసుకుంటాము. మా పిల్లలు ఇంటికాడనే ఉన్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేస్తున్నాను. ఇలా చక్కెర అయితే మొత్తం కరిగిపోయే వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కరిగిన తర్వాతనే మనం పాలైతే వేసుకోవాలి. మనం ఫస్ట్ పాలు వేసుకుంటే పాలు అయితే విరిగిపోతాయి కాబట్టి చక్కెర అనేది అయితే మొత్తం బాగా కరిగిపోవాలి. అవతలైతే సేమియాలు మసులుతున్నాయి, అంటే చక్కెర వేసాను కాబట్టి సేమియాలు చక్కెర మొత్తం కరిగిపోయే వరకు అయితే మసులుతున్నాయి. ఆ తర్వాత ఇతల పాలు పెట్టుకున్నాను కదండి, ఆ పాలు కూడా మంచిగా మసిలిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇలా సేమియాలు అయితే వేసాను. ఆ తర్వాత పాలు వేసిన తర్వాత సేమియాలను ఎక్కువసేపు అయితే కదిపొద్దండి, మళ్ళీ పగిలిపోతాయి. స్వీట్నెస్ ఎక్కువ ఉందంటే తొందరగా పగిలిపోతాయి. స్వీట్నెస్ తక్కువ ఉందంటే కొద్దిసేపు మనం పెద్దగా పెట్టుకోవద్దు, చిన్నగానే పెట్టుకోవాలి. ఇలా నేను సిమ్లోనే పెట్టేసి మసలు పెట్టేసుకుంటున్నాను సేమియాలని. సేమియాలు అయితే ఉడికిపోయాయని బంద్ చేశాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇవి కాసేపు అలా వదిలేసి ఇప్పుడైతే దేవుని కోసం అయితే ఒక చిన్న బౌల్లో అయితే తీసుకెళ్తున్నాను. ఈ సేమియాలు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు సేమియాలు అనేటివైతే అసలు చిక్కపడవు, పాలైతే ఏం చిక్కబడవు. పాలు అలాగే ఉంటాయి. నువ్వు మధ్యాహ్నం కాదు ఈవినింగ్ తిన్నా కూడా పాలు ఇప్పుడు మనం ఉదయం ఎలా అయితే చేసామో ఈవినింగ్ వరకు కూడా సేమియా అనేది ఇలానే లిక్విడ్ లాగానే ఉంటుంది, గట్టిపడవు అసలు. మనం లాస్ట్లో పాలు వేయడం వలన సేమియాలు అయితే అయిపోయాయండి. ప్రతి దేవునికి అయితే తీసుకెళ్ళాలి. ఒక చిన్న బౌల్లో వేసి పెట్టేసుకున్నాము. ప్రతి దేవుని రూమ్లోకి అయితే వెళ్దాము. ఇలా దేవుని రూమ్లో పెట్టేసి దేవునికి అయితే పూజ అయితే చేసుకున్నాను. మండే రోజు, సాటర్డే రోజు అయితే ఇలా నైవేద్యం అయితే చేస్తాను. మిగతా రోజులు బెల్లం అయితే పెట్టేసుకుంటానండి దేవునికి. సాటర్డే కూడా తక్కువనే, మండే అయితే ఎక్కువగా అయితే కంపల్సరీ అయితే ఇలా ఏదైనా నైవేద్యం అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను. మండే రోజు, సాటర్డే రోజు నేను ఒక పొద్దు ఉంటాను, అంటే 1 టైం తింటాను కాబట్టి ఆ రోజు కొంచెం స్పెషల్గా అయితే పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే ఏం చేయలేదండి. టిఫిన్ అయితే పిల్లలు బయటనే తెచ్చుకొని తిన్నారు. ఇంకా సేమియాలు ఉన్నాయి కాబట్టి సేమియాలు తింటారు. వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఎక్కువసేపు అయితే వంటగదిలో ఉండలేం కాబట్టి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను, మామిడికాయ వేసి. నా వీడియోస్లో ఎక్కువ అయితే పప్పే కనిపిస్తుంటుంది మీకు. ఎండాకాలంలో అయితే మామిడికాయ పప్పే ఎక్కువ ఉంటుంది, పాలకూర వేసి. ఎండాకాలంలో మామిడికాయ పప్పు, చింతకాయలు వచ్చేటప్పుడు చింతకాయ పప్పు ఎక్కువ ఉంటుంది, చింతకాయల పప్పు ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా చేయండి మాత్రం కంపల్సరీ అయితే పప్పు అయితే ఉంటుంది మా ఇంట్లో. రెగ్యులర్గా పప్పు అయితే కంపల్సరీ రోజు అయితే ఉంటుంది. మళ్ళీ పక్కన ఇంకొక కూరగాయ ఏదో ఒకటి అయితే ఉంటుంది సైడ్ పప్పు పక్కన. ఇప్పుడైతే పాలకూర అయితే ఇలా కట్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టేసుకుంటాను. పాలకూర ఒక 3-4 టైమ్స్ అయితే కడిగి పెట్టేస్తాను, ఎందుకంటే దానిలో చిన్న చిన్న మట్టి అయితే ఉంటుంది. మనం ఒక్కసారి కడిగితే అదైతే అలాగే ఉండిపోతుంది. ఇలా అయితే ఒక్కొక్క ఆకు చూసి మొత్తం తీసేసి కట్ చేసి కడిగి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను, వాటర్ ఉన్న దాన్ని ఒక 3-4 టైమ్స్ అయితే కంపల్సరీ కడుగుకుంటాను పాలకూరని. మనం నీళ్ళల్లో వేసి పెట్టేస్తే దానిలో ఉన్న మటీరియల్ ఏంటి అనేది అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి పాలకూరని అయితే 3-4 టైమ్స్ కంపల్సరీ కడిగేస్తాను నేనైతే.
ఇలా పాలకూర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎక్కువగా లేవండి, ఒక 4-5 చిన్న చిన్న కప్పులే ఉన్నాయి. ఒక చిన్న గ్లాస్ వేస్తే పప్పు సరిపోతుంది. ఇలా అయితే పాలకూర కడిగి పెట్టేసి మళ్ళీ మంచినీళ్ళు అయితే వేసి పెట్టేశాను ఒక గిన్నెలో. తర్వాత మామిడికాయ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఈ ఒక్క మామిడికాయ అయితే తీసుకుంటానండి. ఇలా మొత్తం మామిడికాయ తొక్క అయితే మొత్తం తీసిన తర్వాత పైన మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. దీనికి కొన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకుంటాను. పాలకూర వేస్తున్నాను కాబట్టి టమాటాలు అయితే ఏం వెయ్యను. ఒకవేళ పాలకూర మామిడికాయ వేయకుండా పర్లేదు, పాలకూరలో నేను టమాటాలు వేయను, చింతపండు వేస్తాను. మామిడికాయ వేసి అసలు టమాటాలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఉల్లిపాయ అయితే కడిగి ఇప్పుడైతే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మొత్తం అయితే పీల్ మొత్తం తీసేసి అదైతే కడిగి పెట్టేశాను, కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను, మామిడికాయ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే తీసుకుంటాను. తర్వాత కందిపప్పు కూడా తీసుకున్నాను. ఒక గ్లాస్ అంటే టీ గ్లాస్ లాంటివి ఒక 2 తీసుకున్నాను అనుకోండి. అంటే నా దగ్గర మీడియంది ఒక చిన్న గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. మాకు మధ్యాహ్నానికి నైట్కి 2 టైమ్స్కి వచ్చేస్తుంది పప్పు. ఇలా అయితే తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే కడిగి పెట్టేసి మనకి ఎంత కావాలో నీళ్ళు అయితే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర, అంటే పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టేశానండి. అంటే ఫస్టే తీసి పెట్టేసుకున్నాను అవి పచ్చిమిర్చి, పాలకూర. తర్వాత మామిడికాయలు, ఉల్లిపాయలు అయితే వేసాను. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఆయిల్ అయితే వేసి ఇంకా క్యాప్ పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. మనం పులుపు అనేది చూసుకోవాలండి. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు ఎక్కువ ఉందంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే పులుపు బాగానే ఉంటుందండి, స్టార్టింగ్లో కదా బాగానే ఉంటుంది, సరిపోతుంది ఒక మామిడికాయ మాకు. అన్నం కూడా అయ్యింది, పప్పు కూడా పెట్టేశాను. తర్వాత ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు పప్పు పక్కకు. దానికోసం అయితే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. అప్పటి వరకు అయితే ఆలుగడ్డ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఈరోజు ఆలుగడ్డ ఫ్రై కాబట్టి ఫస్ట్ అయితే ఆలుగడ్డలు, టమాటాలు వేయించుకుందామని ఫస్ట్ ఆలుగడ్డ వేసి కొద్దిగా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాను. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి క్యాప్ పెట్టేస్తాను. టమాటాలు అనేవి మగ్గాలి కాబట్టి ఇలా తగినంత ఉప్పు, పసుపు అయితే వేసి క్యాప్ పెట్టేసి మగ్గనిస్తాను వీటిని. అప్పటి వరకు అయితే ఆలుగడ్డలు అయితే అన్నీ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇలా అయితే క్యాప్ పెట్టేసి పక్కకు సిమ్లో పెట్టేస్తాను, పెద్దగా అయితే ఏం పెట్టను. అప్పటి వరకు అయితే ఆలుగడ్డలు అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, అంటే ఓన్లీ వాటర్ అయితే వెయ్యను ఈ ఆలుగడ్డ ఫ్రైలో. మనం టమాటాలు వేసుకోకుండా నడుస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా పులుపుదనం రావాలి కాబట్టి టమాటాలు అయితే వేస్తాను నేను. కాబట్టి ఫస్ట్ దాన్ని అయితే మొత్తం మెత్తగా అయ్యే వరకు అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో మగ్గ పెట్టేసుకుంటాను. తర్వాత ఆలుగడ్డ వేస్తాను. ఈ ఆలుగడ్డలు ఇప్పుడే కారం అయితే ఇప్పుడు వెయ్యను, ఆలుగడ్డ మొత్తం ఉడికిన తర్వాతనే లాస్ట్లో వేస్తాను కారం. ఆలుగడ్డ అయితే సిమ్లో పెట్టేశాను, అదైతే అవుతుంది. ఇక్కడైతే పప్పు అయితే అయిపోయిందండి. పప్పు అయితే ఇప్పుడు రుబ్బుకోవాలి. మండే రోజు, సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ అయితే పచ్చిమిరపకాయల పప్పు అయితే చేస్తానండి నేను. మిగతా రోజు రెడ్ పప్పు చేస్తాను, అంటే కారం పొడి వేసి చేస్తాను. ఏదైనా కానీ కంపల్సరీ అయితే రోజు అయితే రెగ్యులర్గా పప్పు అయితే ఉంటుంది మా ఇంట్లో. మండే, సాటర్డే మాత్రం కంపల్సరీ పచ్చిమిరపకాయల పప్పు ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు నేను ఒక పొద్దుంటాను, ఓన్లీ 1 టైం తింటాను, మధ్యాహ్నం ఒకటే తింటాను కాబట్టి పచ్చిమిరపకాయల పప్పు ఉంటుంది. పప్పు అయితే రుబ్బేసుకున్నాను, తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. దీనిలో వెల్లిపాయలు ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. నేను వెల్లిపాయలు తినను కానీ
ఆ రసం వల్ల వచ్చే టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఎల్లిపాయలు ఎక్కువనే వేస్తాను. తర్వాత ఆయిల్ జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను కరివేపాకు ఉంటే కంపల్సరీ అయితే వేస్తాను. ఉంది కరివేపాకు అయితే వేసాను. పప్పు ఇంతేనండి, పప్పు అయిపోయింది. మనకు ఒకవేళ ఎక్కువ చిక్కగా అయిందంటే కొద్దిగా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా వాటర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. లేదు మనకు అదే బాగా సరిపోతుంది పప్పు అంటే చాలా అంతవరకే వదిలేసుకోవచ్చు. ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను పప్పు. నేను ఏది చేసినా కంపల్సరీ ఎప్పటికప్పుడైతే వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటాను. అవైతే కడిగి పెట్టేసుకుంటాను ఎప్పుడప్పుడు. అలా అయితే సింక్ అయితే నింపి పెట్టేసాను. అన్నీ ఒకటేసారి కడుగుదామని ఏమి ఉండదు. ఎప్పుడు అయ్యిందో అది కంప్లీట్ అయిపోతే యువతల పని ఏం లేకపోతే ఇవి ఇక్కడ చేస్తూనే అటైతే కడిగేసుకుంటాను. పప్పు అయితే అయిపోయింది. అవైతే సింక్లో పెట్టేసి ఇక్కడ ఆలుగడ్డ అయితే చూస్తున్నాను. ఆలుగడ్డ మెత్తపడ్డదా లేదని. కొద్దిగా అయితే మెత్తపడ్డదండి. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు, ఓన్లీ సిమ్లోనే పెట్టి చేయాలి. ఆలుగడ్డ అయితే పూర్తిగా మెత్తగా అయిపోతుందండి. ఈ టైంలో మనం కారం పొడి అనేది అయితే వేసుకోవచ్చు. అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదు అంటే అడగంటుతుంది. ఇప్పుడైతే మనకు తగినంత కారం పొడి అయితే వేయాలి. వాటర్ వేయం కాబట్టి కొద్దిగా కారం అనేది చూసుకొని వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ అయితే వేశాను. తర్వాత ధనియాల పొడి అయితే వేశాను. కొద్దిగా కొత్తిమీర వేశాను. ఇంతే అండి. దీన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలి. మనము సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మనం మగ్గనిస్తే దీన్ని 5-10 మినిట్స్ మధ్య మధ్యలో తీసి అయితే కలుపుతూ ఉండాలి. ఆలుగడ్డ ఫ్రై అయితే అయిపోయినట్టే అండి. ఆలుగడ్డ అయితే ఇలా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఆయిల్ అయితే పక్కకు కుదిలింది కాబట్టి ఆలుగడ్డ ఫ్రై అయితే అయినట్టే, కంప్లీట్ అయినట్టే. మనం కలపకుండా ఉన్నాము, మధ్యలో కలపలేదు అంటే మాత్రం అడగంటుతుంది. ఆలుగడ్డ అసలు కాకన ముందే అడగంటిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆలుగడ్డ కూడా అవుతున్నట్టే అండి. ఈరోజు చేసిన వంటలు అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ చేసిన సేమియాలు చూడండి, ఇది ఇప్పుడు 11 అలా అవుతుండొచ్చు. ఇప్పటికీ కూడా పాలు అలాగే ఉన్నాయి, చిక్కబడలేదు సేమియాలు అయితే. అంటే మేమైతే తిన్నాము, పిల్లలలా తిన్నారు. అన్నం, మామిడికాయ పప్పు, పాలకూర పప్పు, ఇక్కడైతే ఆలుగడ్డ ఫ్రై. ఇవైతే పాలండి. ఈరోజు నేను చేసిన వంటలు అయితే ఇవి అండి. స్టవ్ పైన అయితే ఇంకా ఆలుగడ్డ అయితే అవుతున్నట్టు, కంప్లీట్ అయిపోయినట్టుంది. ఇదైతే ఇంకా డిష్ అవుట్ చేయలేదు, ఇప్పుడైతే డిష్ అవుట్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతుంటే ఆలుగడ్డ అనేది అడగంటకుండా ఉంటుంది. కొద్దిగా మనం అటు ఇటు తిరిగే లోపల కింద అడగంటిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా ఆలుగడ్డ అయితే ఇదొక్కటైతే అయిపోతే అయిపోయినట్టే అండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఒకటే బంద్ చేయాలి. పప్పు చేసిన గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను. ఆలుగడ్డ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అదొక డిష్ అవుట్ చేసేయాలి. ఆలుగడ్డ కూడా అయిపోయింది. పప్పు గిన్నెలో ఉదయం నుంచి పడ్డవన్నీ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.